ఓం నమో భగవతే వాసుదేవాయ. వైశాఖ మహాపురాణం 9వ అధ్యాయం. సతీదేహ త్యాగం. వైశాఖ పురాణం యొక్క 9వ అధ్యాయంలో సతీదేవత యజ్ఞానికి ఆహ్వానించబడకపోవడం, తన తండ్రి దక్షుడి గురించి తన భర్త శివుడి ద్వారా తెలుసుకోవడం, తండ్రి యజ్ఞానికి వెళ్ళి అక్కడ అవమానించబడటం, తన భర్త పట్ల ఉన్న భక్తితో యజ్ఞ వేదికలోనే తన ప్రాణాలను కోల్పోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. సతీదేవత యజ్ఞానికి వెళ్ళినప్పుడు ఆమెను ఎవరూ పలకరించలేదు. దక్షుడు రుద్రుడికి హవిస్సు ఇవ్వకపోవటం గురించి ఆమె తన తండ్రిని ప్రశ్నించింది. సతీదేవత మాటలకు కోపించిన దక్షుడు ఆమెను శివుడిని బహువిధములుగా నిందించాడు. ఈ దుర్భాషలను సహించలేక సతీదేవత యజ్ఞ వేదికలోనే తన ప్రాణాలను కోల్పోయింది. ఈ కథ భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగం, అంకిత భావానికి కూడా చక్కటి ఉదాహరణ. సతీదేవత తన భర్త పట్ల ఉన్న భక్తితో తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కథ మనకు మన తల్లిదండ్రులను గౌరవించటం, వారి మాటలను పాటించటం ఎంత ముఖ్యమో కూడా గుర్తిస్తుంది. వైశాఖ పురాణం 9వ అధ్యాయం. సతీదేహ త్యాగం. అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచ తత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను. శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశరాజు అగు హేమాంగదుడు తన జలదానం చేయకపోవుట వలన ముమ్మారు చాతకమునుగా జన్మించి బల్లిగాను గృహమున నుండెడు కదా. పుణ్యమును కలిగించి యాగాదికములను దానములు చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకం మొదలగు జన్మలకు ఎత్తవచ్చును. కాని సత్పురుషులను సేవింపకపోవుట వలన గ్రద్దగాను పలు మాల్రు కుక్కగాను జన్మించుట మాత్రం తగినట్లుగా నాకు తోచటం లేదు. హేమాంగద మహారాజు సజ్జనును పూజింపలేదు, కావున వానికి పుణ్యఫలం కలగకపోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థమును చెయ్యలేదు కదా, అనగా పరపీడనం చెయ్యలేదు కదా. కావున వీని శునకాది జన్మల ఎందులకు కలిగెనో వివరింపుము, నా సందేహం తీర్చుగోరుచున్నాను అని అడిగెను. శృతకీర్తిని మెచ్చి శృతదేవుడిట్లు పలికెను. రాజా వినుము, ఈ విషయమున పార్వతీకి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడి లోకములన్నింటినీ సృష్టించెను. వాని స్థితిని ఇహ లోక సంబంధం, పరలోక సంబంధం అని 2 విధములుగా నేర్పరచెను. ఇహలోక సంబంధములుగా జల సేవ, అన్న సేవ, ఔషధ సేవ అని ఇహలోక స్థితికి 3 హేతువులు నేర్పరచెను. ఇవి 3ను ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖ స్థితికి సాధు సేవ, విష్ణు సేవ, ధర్మ మార్గ సేవయను 3ను ముఖ్య హేతువులు అని భగవంతుడు ఏర్పరిచిన విధములను వేదములయందు చెప్పినబడినవి. ఇంటి యందుండి సంపాదించుకున్న ఆహార పదార్థములు ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగా ఇహలోకమును మనం పరలోక స్థితికి సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మంచి వారికి, సజ్జనులకు అనిష్టమైన కార్యములు మన మనస్సునకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థం కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన, మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణకు అతి ప్రాచీనమైన ఇతివృత్తం వినుము. పార్వతీదేవి కథ. ఈ కథ పాపములను పోగొట్టును, విను వారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వం దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను. అతను పూర్వమే అతని కుమార్తె అగు సతీదేవిని శివునికిచ్చి వివాహం చేసెను. అల్లుడైన శివుడు యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసకము వచ్చెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి, నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాల బాధితమైన వాడను. చంద్రుడు, ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు అనగా సేవక ప్రాయులు ప్రజాపతులతో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లని ఇచ్చిన మామయ్య గౌరవార్హుడనైన పరాత్పరుడగు తాను ప్రజాపతులలో నూకనని చూసి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరం కాదు. యజమాని సేవకుని చూచి లేవరాదు, భార్య భర్తను చూచి లేవరాదు.
భర్త భార్యని చూసి లేవరాదు, గురువు శిష్యుని చూసి లేవరాదు అని పండితులు మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ ఎగుటచే పూజ్యుడే, కాని ఇచ్చిన పూజ్యత్వము బంధుత్వము కాబట్టి వచ్చిన దగుటచే సర్వోత్తమము దేవదేవుడగు తాను శివుడు లేచి నిలుచుండి గౌరవించుట, శిష్యుని చూచి గురువు లేచినట్లుగా, భార్యను చూచి భర్తను చూసి భార్యను చూసి భర్త లేచినట్టుగా, సేవకను చూసి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధమగునంది. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరం కాదు. లేచినచో యజమానుని మున్నగు వారు లేచి సేవకాదులను గౌరవించడం వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగు వెంటనే నశించును అని తలచిన పరమేశ్వరుడు మామయ్యకు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు. కాని పరమేశ్వరుడు అంతటి వాని ఆలోచనా శక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపక లేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపం తెచ్చుకున్నాడు. కోపమున రౌద్రకమును అప్పుకోన జాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనని, ఓహో ఎంత గర్వము, ఓహోహో ఏమి ఈ గర్వము, దరిద్రుడు తనను తాను తెలుసుకొన చాలని అవివేకి ఈ శివుడు, ఇతనికి తనకంటే మామమాన్యుడను, వివేకములోని అవివేకి ఈ శివుడు, ఇతడెంత భాగ్యవంతుడో కదా. ఈశ్వరుడైన పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా. వయస్సెంతయో తెలియదు. శుష్కించిన తన ఎద్దు వీని ఐశ్వర్యము పాపము కాపాలము ఎముకలను ధరించి వేద బాహ్యగులగు పాషాండుల చేత పూజింపబడవాడు. ఇతడు వృధాహంకారుల దైవము. ఇట్టి వాడిచ్చు మంగళమే ఇయ్యుడు. లోకములు శాస్త్రములు లోకములు ధారణములు నంగీకరించవు. దరిద్రుడై చలికి బాధపడుచు నితడు అపవిత్రమగు గజ చర్మమును ధరించును. నివాసము శ్మశానము, అలంకారమా స్మర్పము. ఇది అతని ఐశ్వర్యము. ఇతడీశ్వరుడు పేరు శివుడు. శివ శబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును చూసి పారిపోవును. శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించు సర్వజ్ఞుడను పేరు కలదు. కాని మామను చూసి నమస్కరింప వలయనన్న జ్ఞానము లేని అజ్ఞాని భూతముల ప్రేతముల పిశాచములు వీని పరివారములు. ఆ పరివారములు ఎప్పుడూనూ విడవడు. వీని కులమేమియో తెలియదు. మరియు నితడు పరమేశ్వరుడు. సజ్జనులు ఇతనిని దైవముగా అంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగావిని నేనతనిని నా కుమార్తెయగు సతీదేవిని ఇచ్చి మోసపోతిని. ధర్మ వ్యతిరేకమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖమును అనుభవించుచుండుగాక. ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె. వీరిద్దరూను మాకు మెచ్చదగిన వారు కారు. నీచ కులము వాని వద్దనున్న పవిత్ర కలశం విడవదగినట్లే గాని వీరు నాకు విడవదగిన వారు అని బహు విధములుగా పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని అల్లుడాగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలవలేక తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించును. పరమేశ్వరుని నిందించుటచే ఉండెను. బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చానురుడు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు వారు వీరనేల అందరూనూ వచ్చిరి. పుణ్యాత్మురాలు అగు సతీదేవి శ్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞము చూడవచ్చిన బంధువులను చూడవలని తలచెను. పరమేశ్వరుని వలదని వాదించినను శ్రీ స్వభావం మగుట వరచే యజ్ఞమునకు వెళ్ళ తలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానము చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరం విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మం అనుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు
సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు, అచట శుభం జరగదు నిశ్చయమని శివుడెంతగా వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగానైనా తండ్రి చేయు యజ్ఞములకు పోదలచును. ప్రయాణమాయన అప్పుడు శివుని వాహనమగు నంది వృషభ రూపమున వచ్చి ఆమె ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంగాములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోపలికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవ్వరూనూ పలకరింపలేదు. దానిని సతీదేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదికనకు వద్దకు పోయెను. తండ్రి ఎచటనున్న సభ్యులు ఆమెను చూసెను. పలకరింపక మౌనముగా నుండి దక్షుడగు యజ్ఞమును చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులు ఇచ్చెను. తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరు నిండిన సతీదేవి ఇట్లు పలికెను. తండ్రి, ఉత్తముల నవమానించుట ధర్మం కాదు. అట్టి అవమానమును శ్రేయస్సు కలిగింపరాదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికిని ప్రభువు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి ఆవిస్సుని ఆహుతినిగా నీయకపోవుట యజ్ఞం కాదు. సుమా, ఇట్టి బుద్ధి నీకే కలిగినదా? ఇట్టి దుర్భర బుద్ధిని చాటివారు కలిగించరా? ఇచ్చట వారెవరూనూ నీవు చేయి పని మంచిది కానని చెప్పకపోవటమేమి? విధి విధానం వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డమును చరుచుకొనెను. కొందరు చంకలు కొట్టుకొనిరి, మరికొందరు పాదములు తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములు ప్రదర్శించిరి. విధి వ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధములుగా నిందించెను. రుద్రుని యగు సతీదేవి దక్షుని మాటలు విని కోపించి భర్త నిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూనూ చూచుచుండగా యజ్ఞ వేదికలోనున్న అగ్నికుండమున శరీరం విడిచెను. ఆ దృశ్యమును చూసిన వారందరూనూ ఆహాకారములు చేసిరి. పరమేశ్వరి పరివారమగు ప్రమదగణములు పరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయమును తెలిపిరి. వైశాఖ మహాపురాణం 9వ అధ్యాయం సంపూర్ణం.